ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కొంచెం దూరమే ఆయనకి, ఎందుకంటే ఆయన మంచి ఫైర్ లేదు బ్రాండ్ లో ఉన్నప్పుడేమో బాగా వెరీ చిన్నపిల్లడు వాడు. తర్వాత వాడంటే ఎందుకో నాన్నకి ఒక రకం ఎట్లా అంటే పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ్ బాబు. కానీ కళ్యాణ్ బాబు కూడా మా నాన్న తాలూకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాటెవర్ అది కళ్యాణ్ బాబుకు ఉంది. ఇద్దరు దే యూజ్ టు షేర్ సర్టన్ ఫిలసాఫికల్. నాన్న ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కానీ లేకపోతే పరమహంస ఇవన్నీ కళ్యాణ్ బాబు కూడా చదివేసేవాడు కూర్చొని. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు కనెక్టివిటీ అది. ఒక్కోసారి ఇద్దరు కూర్చునేవాళ్ళు, నాన్న కళ్యాణ్ బాబు. వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటానికి ఏమి ఉండదు, వీడికి మాట్లాడటానికి ఏమి ఉండేది కదా. ఇద్దరు ఒకటలా ఒకరినొకరిలా చూసుకుంటా దే స్పెంట్ ఈచ్ అదర్స్ కంపెనీ ఇన్ సైలెన్స్. తర్వాత వెళ్తానంటే వెళ్ళారు. అన్నయ్య కళ్యాణ్ బాబు నాన్న ఇండిపెండెంట్ గా పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు చాలా కాలం అక్కడే ఉన్నాడు, తను యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా. అవును, ఫాదర్ మదర్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు కళ్యాణ్ బాబు ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కాదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరో అడిగారు, కళ్యాణ్ బాబు ఒరేషియస్ రీడర్ అంటే ఆ సందర్భం అవుద్దా చెప్పాలి, బట్ అట్లీస్ట్ నీలాంటి కానీ చెప్తే అర్థం అవుతుంది. ఒక కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళ్యాణ్ బాబు. అది ఇంటర్వ్యూ ఉంది నాంది, జర్నలిస్ట్. మా చిన్నోడు అండి ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. ఆ పుస్తకాలు మాత్రం 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర, అవి చదువుతాడు. అని కొన్ని బుక్స్ చూపించాడు, చాలా వాల్యుబుల్. దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ 2 lakhs దోస్ డేస్. 2 లక్షల రూపాయలు వర్త్ అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి. కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు, మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో 2 లక్షల పుస్తకాలు చదివేశాడు నా కొడుకు అని చెప్పాడని మా నాన్న అన్నాడని రాశాడు. 2 లక్షల రూపాయల పుస్తకాలకి తెలియదు ఆ జర్నలిస్ట్ రాసేటోడికి. దాన్ని చాలా మంది ఆయన్ని కళ్యాణ్ బాబుని విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం. ఎవడన్నా చదువుతాడు 2 లక్షల పుస్తకాలు, చెప్తాడు ఎవడన్నా. నా కొడుకు దగ్గర 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్. ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్. కళ్యాణ్ బాబు నోరు తెరిచి ఏనాడు చెప్పలా, మేము ఎప్పుడు చెప్పలా. అంటే కళ్యాణ్ బాబు గురించి చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది. ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ అనుకుండేది. ఆ ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి మధ్యలో ఆ అవగాహన. నాకు మా నాన్నకి ఎలా ఉండేదంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు, నాదేమో కొంచెం ఫన్నీగా ఉంటాను, జోవియల్ నేచర్. ఎక్కువగా ఆయన జోక్లేసి నవ్వించేవాడు. నా కంపెనీ అంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్. నవ్వివారా మీరు? బాగా నవ్వించేవాడు. నేను ఏదో ఒకటి చెప్పాను, మరి ఏం చెప్పి నాకు ఆయన నవ్వుతుంటే సంతోషపడేవాడు. ఆయన ఎస్పెషల్లీ ఆయన లాస్ట్ డేస్లో హాస్పిటల్లో పాపం బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఏమంటారు దాన్ని, ఆ బాధని ఎప్పుడు చూపించేవాడు కదా, లోపల ఉండేది. కొద్దిసేపు ఏదో జోక్ వేసి డైవర్ట్ నవ్విస్తుంటే ఆయన నవ్వుతూ దగ్గుతుండేవాడు. కాఫ్ వచ్చేసేది, నవ్వేసాడు. నవ్వే ఆపరా, నవ్వచ్చుగా అదో 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 నవ్వు అని తిడతా మళ్ళీ నవ్వుతుండేవాడు. నాకు అనిపించింది, ఒక నా తండ్రికి నేను అట్లీస్ట్ కొద్దిసేపు నవ్వించగలుగుతున్నాను కదా అని తృప్తి ఉంటుంది. వినోదం నవ్వించగలిగాను కదా కొద్దిసేపు. అదే నేను మా నాన్న చేసింది అంతకంటే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వాటిలోనే పెద్ద కొడుకు చూస్తే బ్రహ్మాండమైన మ్యాచ్ స్పీర్లెస్ సక్సెస్ చూసారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడాలి, బాబు నువ్వు సక్సెస్ సాధించావు. ఆయన భయం ఏంటంటే దిష్టి తగులుతుంది భయం ఆయనకి. ఆ మాట అంటానికి ఎందుకని ఇవ్వడు కదంటే, ఇప్పుడంటే ఆ కాన్సెప్ట్లు పోయినాయి. కానీ అప్పట్లో ఏమో నా కొడుకు గురించి అంటే దిష్టి తగులుతుంది, తల్లిదండ్రుల దిష్టి ముందు తగులుతుంది అంటారు కదా. భర్తృహరి ఉంది కదా, అవును కథ వాడు చంపేద్దాం నా కూడా ఇప్పుడు నన్ను ఎప్పుడు గౌరవించాడు నాన్న అని చెప్పి బెడ్ కింద దాక్కొని కథించి కూర్చుంటే, ఏమండి కొడుకు ఇంత సాధించాడు ఎప్పుడు వాడిని మెచ్చుకోరేంటండి, అంత కవి వాడు అని. కాదే మెచ్చుకుంటే ఆయనకి ఆయుక్షణం అని చెప్పి భయమే నాకు, చచ్చిపోతే అని అవుతుందని భయం నాకు. అందుకని నేను వాడిని అప్రిషియేట్ చేయను పబ్లిక్లోను విడిగాను. నా కొడుకు కన్నా గొప్ప కవి ఎవరు ఉన్నారు అవును అంటే ఆడు భర్తృహరి నా తండ్రిని చంపేద్దాం కత్తి పట్టుకున్నాడు, బయటకు వచ్చి నాన్న నన్ను క్షమించు, నా మీద నీకు ఇంత గౌరవం కాళ్ళ మీద పడిపోయాడు. తెలుసుదా కథ నీకు? తెలుసు. నాకు శిక్షించాలని అంటాడు. సరే అత్తగారింట్లో నేను కాపురం చేసి అదే నీకు శిక్ష. సో అలాగే ఏ తండ్రి అంతే మా నాన్న. అంటే ఒక తండ్రి అప్పట్లో మనలో స్పిరిచువల్ పర్సన్ నాన్న.
ఏమవుతుందో, కొడుకు ఎక్కడ తీసి తగులుతుంది అసలు మాట్లాడాడు. కానీ ఆఫ్ ది రికార్డ్ తెలుసు, నా అన్నయ్యకి తెలుసు మా నాన్న గురించి. మా నాన్నగా మాట్లాడతాడు, మా ఎంత సంతోషపడుతుంటాడు, ఎంత ప్రైడ్ ఫీల్ అవుతున్నాడు అనేది నాన్నకు కూడా తెలుసు, అదే అన్నయ్య కూడా తెలుసు. చిరంజీవి గారిని చూస్తే ఆ ఫీలింగ్, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మంచి రీడర్, స్పిరిచువల్ అవుట్లుక్. అండ్ వీడికి ఏంటి ఇంత ఉంది, వీళ్ళు ఇంత ఆలోచన ఉంది. సేమ్ నాన్న క్యారెక్టర్ వాడు కూడా విపరీతమైన జాలి ఇదా ఇన్ని కదా, అవి ఎక్కడో ఆయన ఐడెంటిఫై అయ్యాడు వాడితోటి తెలియకుండా. అంటే స్పిరిచువల్ థింగ్. మీరు మిమ్మల్ని చూసి ఏ రకమైన ఇది ఉండేది? ఒక కమెడీని చూసినట్టు నన్ను చూస్తే మా నాన్నకి ఈడేదో ఒకటి నవ్విస్తాడులే అని నిజంగా అలా చేసేవాడు, నవ్వించేవాడు. ఈ లైక్స్ టు స్పెండ్ టైమ్ ఇన్ మై కంపెనీ. నాతో స్పెండ్ చేయటం ఆయనకి ఇష్టం ఉండేది. హీరో, స్పిరిచువలిస్ట్, కమెడీ. బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను తిరుగుతుంటే ఆయన రమ్మనవే నా బాబుని ఉంటాడు అనేవాడు పాపం. ఆ రేంజ్లో అప్పుడు ఇప్పుడు అంటే మనకి ఎంతసేపు గడుపుతాం తల్లిదండ్రుల దగ్గర, మనం బతకాలి కదా. కానీ అది ఆన్సర్ లేని క్వశ్చన్. ఎస్. మీరు ఒకసారి ఒక చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఒకసారి ఆ రోజు చిరంజీవి గారు కూడా సభలో ఉన్నారు. మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను ఒక ఫాదర్ని చూస్తాను మా అన్నయ్యలో అని ఒక మాట అన్నారు మీరు. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. అంటే అన్నదమ్ముడు ఎంత గొప్ప ఇదైనా కూడా ఒక ఫాదర్ ని బ్రదర్ లో చూడడం అన్నది ఆల్మోస్ట్ వెరీ స్మాల్ ఏజ్ గ్యాప్, 4 ఏళ్ళ తేడా. దట్స్ ఇట్. పైగా దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ అంత మాట అన్నది అంతరాంతరాల నుంచి రావాలి తప్పితే పెదవుల నుంచి వచ్చిన మాట కాదు అది. మీకు అంత ఆ మాట అనే అంత డ్రైవ్ చిరంజీవి గారిలో ఫాదర్. చిన్న విషయం నాయన, పెద్ద విషయం కూడా అక్కడే నాయన. నేను కాలేజ్ అయిపోయింది, లా అయిపోయింది, ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకురా నువ్వు ఎంబీఏ చదువుకొని మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు, సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో సినిమా ఇండస్ట్రీ తాలూకు అన్నయ్య ఉన్నాడు. నాకు కూడా అన్నయ్యతో, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు రానిచ్చేవాడు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది కదా ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య మాట కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అన్నయ్య ఏం చేశాడంటే ఉన్న నా బాబు నుండి నన్ను ప్రొడ్యూసర్ చేద్దాం అనేది ఆయనకి ఏదో కోరిక. ఎందుకురా వదిలే, నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నాన్నకి. నువ్వు అలా అంటేలే నన్ను ఊరుకోని తెలియదులే అమ్మ, చెప్పమ్మా నాన్నకి తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట గౌరవించి వదిలేసాడు. సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము, నా భార్య, నేను, నా 2 పిల్లలు, కళ్యాణ్ బాబు కానీ, మా చెల్లెలు, పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, మేమందరం ఇలా బతుకుతున్నాం, ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నాన్నంత పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మా అన్నయ్య. నేంటే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరా అంటే ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. అందులో మా అన్నయ్య అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కదా కుటుంబంలో. తమ్ముడిని నన్ను కాదు, నా పిల్లల్ని కాదు, చెల్లెలు కాదు, చెల్లెలు పిల్లలు, అందరి పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన. మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని, ఆ జీవితాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.